ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న వాక్యం ఏంటంటే హృదయము. హార్ట్, హృదయము. మనందరికీ హృదయం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రపంచంలో హృదయం లేకపోతే రక్త ప్రసరణ ఉండదు, చనిపోతాం. అదేవిధంగా ప్రతి మానవాళికి, క్రైస్తవుడికి కాదండి, ప్రతి మానవుడికి క్రీస్తు రక్షణ లేకపోతే ఈ పాటికి చచ్చిపోయేవాడే. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు మనలందరినీ తన రక్తాన్ని ప్రోక్షించి కాచి కాపాడుకున్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఈ వాక్య ధ్యానాంశం ఈరోజు మనం ఫ్రైడే, కమింగ్ ఫ్రైడే 27 జూన్ నెల యేసునాథుని తిరు హృదయ పండుగను, 28వ తారీఖున మరి తన నిష్కలంక మాత హృదయ పండుగను కొనియాడుతూ ఉన్నాము. అదేవిధంగా మన పునీత జోజప్ప గారి యొక్క హృదయ పండుగ స్పెషల్గా కొనియాడడం కానీ చేస్ట్ అంటాం. అంటే చేస్ట్ అంటే CHAST అని ఉంటుంది, పవిత్రమైన హృదయము అంటాము పునీత జోజప్ప గారిది. ఎందుకు అంటే భార్య పవిత్రంగా ఉంది అంటే తల్లి పవిత్రంగా ఉండడానికి కారణం కూడా మన పునీత జోజప్ప గారు. ఎందుకంటే తనని ఏ శోధన గుండా దేవుడు తీసుకెళ్లకుండా ఉన్నాడు. అదేవిధంగా పునీత జోజప్ప గారు సహాయపడ్డాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు వాక్య ధ్యానాంశంలో దేవుని ప్రేమ, దేవుని హృదయం. మామూలుగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి పెలికాన్ పక్షి అనేది ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. మనలో చాలామంది, కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే పెలికాన్ పక్షి యొక్క గొప్పతనం ఏంటంటే ఇది చరిత్రలో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, కొన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఉంటుంది. మహా అద్భుతం అన్నమాట. దేవుని సృష్టిలో ఈ యొక్క పెలికాన్ పక్షి యొక్క ఏమంటారండి, దాని యొక్క జీవితం అనేది మహా అద్భుతమైనది. ఈ పెలికాన్ ఏం చేస్తుందంటే ఈ పక్షి పిల్లల్ని కంటుంది. పిల్లల్ని కన్నప్పుడు ఈ పక్షి పిల్లలు తల్లి తండ్రి పక్షులను పొడుస్తాయి. ఇప్పుడు మన వక్షస్థలంలో అంటే పక్కనే ఉంటాయి కదా, వాటి కింద రెక్కల కింద ఉంటాయి, వాటి యొక్క లేదా పొట్ట కింద ఉంటాయి. అవునా? ఎస్, ఒకటే గూటిలో ఉంటాయి. ఆ గూటిలో ఉన్నప్పుడు పుట్టిన పిల్ల పక్షులు తల్లి తండ్రి పక్షులు పొడిస్తాయి, చంపేయడానికి ప్రయత్నిస్తాయి. తల్లిదండ్రినే, చిన్నపిల్లలే. అయితే ఈ రోజుల్లో మనకు చాలా అవసరం ఈ వాక్యం. నిజంగా దేవాతి దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ తల్లి తండ్రి పక్షులు ఈ పిల్ల పక్షుల్ని కన్నాయి, కానీ వాటికి అవగాహన ఉందో లేదో తెలియదండి, చరిత్ర కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ అవి తిరిగి పొడుస్తూ ఉన్నాయి తల్లి తండ్రి పక్షుని చంపేయడానికి. ఈ సమయంలో వాటిగా కాపాడుకోవడానికి తల్లి తండ్రి పక్షులు ఏం చేస్తాయంటే పిల్లని తిరిగి చంపేస్తాయి పొడిచి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, పొడిచి 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 చంపేస్తాయి. అయితే తండ్రి పక్షి బయటికి వెళ్ళినప్పుడు తల్లి పక్షి ఏం చేస్తుందంటే 3వ రోజున, గట్టిగా గుర్తుపెట్టుకోండి వాక్యం, 3వ రోజున తల్లి పక్షి తన ప్రక్కను తెరచి, ప్రక్కను అనగా రెక్కను, తన యొక్క డొక్క ఉంటుంది కదా, డొక్క భాగాన్ని, ప్రక్కటెముక అంటాం కదా, ఆ డొక్క భాగాన్ని తెరిచి ఆ 3వ రోజున తల్లి పక్షి తన ప్రక్కను తెరిచి రక్తాన్ని తన పిల్లలపై స్రవిస్తుంది. స్రవించగానే దానితో అవి తిరిగి బ్రతుకుతాయి. చూడండి, చనిపోయాయి కాబట్టి తిరిగి బ్రతుకుతాయి. ఎంత గొప్ప అంశం అండి, ఎంత గొప్ప సృష్టి అండి. నిజంగా ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఎందుకంటే ఈ పక్షిని మన కళ్ళ ముందు ఎందుకు కదిలియాలేలాగా దేవుడు చేస్తున్నాడంటే దీనికి చరిత్ర ఉంది. మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ గుర్తులను నమ్ముతుంది. అవునా లేదా? విగ్రహాలను కాదు, గుర్తులను, చిహ్నాలను, చిత్రపటాలను, వీటన్నిటిని కూడా నమ్ముతుంది. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే ఈ యొక్క తల్లి పక్షి వెళ్ళి తన హృదయాన్ని విప్పింది, ఏది కోరుకోవట్లేదు పిల్లల దగ్గర నుంచి. పొడుస్తున్నప్పటికీ మళ్ళీ నా పిల్లలు బ్రతకాలి అని వెళ్ళి తన రెక్కను ఓపెన్ చేస్తుంది. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గత 100 సంవత్సరాల నుంచి ఇది మన శ్రీ సభలో ఒక గుర్తుగా పెట్టి ఉంది. మీరు కరెక్ట్గా చూస్తే కొన్ని చర్చెస్లో డవ్ ఆ యొక్క పావుర రూపం లాగే కనబడుతుంది మనకి, కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అది పెలికాన్ పక్షి కూడా అయి ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి, అది రెక్క తెరిచి ఉంటుంది, కింద బ్లడ్ 3 డాట్స్, ఆ యొక్క 3 రక్తపు బిందులు పడుతున్నట్లు ఉంటుంది. 2-3 పక్షి పిల్లలు అలా నోటు తెరుచుకొని ఉన్నట్లుగా కనబడుతుంది చిత్రము. ఆ యొక్క చిత్రపటం అనేది చాలా మటుకు మనం చూడొచ్చు, గూగుల్లో కూడా ఉంటుంది. ఈ యొక్క దృశ్యాన్ని చూస్తున్న మనము కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి ప్రేమ వివరించలేము, ఏ మానవుడు వివరించలేడు, ఎవరు కూడా వివరించలేరండి. ఎంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నా దేవుడి స్థానంలో ఉండి దేవాది దేవుడు ప్రేమిస్తే తప్ప అది చెప్పలేరు. అందుకే ఆ దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే స్లీవలో యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసాము. సేవకుడు వెళ్ళి తన ప్రక్కను పొడవగానే హృదయం నుండి రక్తము నీరు స్రవించెను, పొడిచాడు. పిల్లలు కూడా ఇక్కడ పొడుస్తూ ఉన్నాయి. ఆ దేవాతి దేవుడు ఏమనలేదు, మనందరి కోసం చనిపోయాడు యేసుప్రభువారు.
ఆల్రెడీ రక్తాన్ని చిందించాడు, గాయాలు పొందుకున్నాడు, శ్రమలను పడ్డాడు. నెయిల్స్ ఆ యొక్క చేతులకి, కాళ్ళకి, ఇదిగో మన యొక్క శిరస్సుకి అన్నిటికీ ముళ్ళ లాంటి బాధ, అంతకన్నా ఘోరమైన బాధ. వెనక వీపు భాగం 5546 డీప్ వూండ్స్తో దున్నబడి ఉంది. కరెక్ట్గా చెప్తే కొరడా ఇలా కొట్టి తీస్తున్నప్పుడు ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క బ్లేడ్స్ లాగా ఉంటాయి, వాటితో పాటు ఊడొస్తుంది మాంసం మొత్తం ముద్దల్లాగా. చూడండి, ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న మన యేసయ్య మనల్నే ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఎందుకు ప్రేమించాలి? ఇదిగో తనను ప్రేమిస్తున్న ప్రాణ స్నేహితుడు. ఇదిగో నీతిమంతుడు కొరకైనా ప్రాణాన్ని పెట్టడానికైనా ఆలోచిస్తాడేమో, కానీ పాపాత్ముడు కొరకు ఎవడూ ప్రాణం పెట్టడే. కానీ ఆ దేవాతి దేవుడు పాపిగా ఉన్నప్పుడే మనల్ని పిలిచాడు, పాపిగా ఉన్నప్పుడే మనకి ప్రాణాన్ని ఇస్తున్నాడు, పాపిగా ఉన్నప్పుడే తన యొక్క ప్రేమను పంచుతున్నాడు, తన రక్తాన్ని ధారగా ఇచ్చి. కాబట్టి ఈ పక్షినండి నిజంగా ఆ దేవాతి దేవుడు ఎట్లా సృష్టించాడో కానీ నిజంగా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను. ఆ పక్షిలాగైనా మనం ఉన్నామా ఈ రోజులలో? పిల్లలు తల్లిదండ్రుల్ని, లేకపోతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని, ఇంకా ఎవరైనా ఏ కేటగిరీ అయినా తీసుకోండి, పొడుస్తూనే ఉన్నారు. మాటల ద్వారా, క్రియల ద్వారా, పనుల ద్వారా. నువ్వు అంతటా నువ్వు చేసుకో, లేకపోతే చావు, నేను లేకపోతే నీకు బ్రతుకే లేదు. అమ్మా, నువ్వు లేకపోతే, నేను లేకపోతే బ్రతుకు లేదు కాదు. దేవుడు లేకపోతే నీకు నాకు బ్రతుకు లేదు. దేవుడు లేకపోతే నీ కుటుంబానికి నా కుటుంబానికి బ్రతుకు లేదు. గర్వం ఉందా మనలో? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకు ఈ గర్వము? ఏం చూసుకొని నీకు ఈ గర్వము? నువ్వేం చేస్తున్నావని నీకు గర్వము? ఈ లోకంలో పుట్టిందే మనం అందరం దేవుడి యొక్క ప్రణాళిక చేయడానికి, నేనేదో చేస్తున్నాను అని మన డాంబికంగా బ్రతకడానికి కాదండి. ఎవరికో ₹1 సహాయం చేసి, వామ్మో నేను మొత్తం వేలు లక్షలు ఇచ్చేసాను, ఆమెకి మొత్తం నా ఆస్తిపాస్తుని మొత్తం ఇచ్చేసానని మాట్లాడకు. బయట డాంబికత్వం ఆపు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చేసినా అది దేవుడికి తెలుస్తుంటే సరిపోతుంది. చేసిన వ్యక్తికి ఎలాగో తెలుస్తుంది, చాలు. అంతకన్నా ఎక్కువగా వెళ్ళొద్దు మనం. కాబట్టి ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, పొడవద్దు, నన్ను పొడవద్దు అంటాడండి యేసుప్రభుల వారు. ఆల్రెడీ దేవుడు పొడిపించుకున్నాడు, ఇదిగో ఆ సేవకుడు పొడిచాడు. ఆ ప్రేమ ఇప్పటికీ కూడా ఏమని మొరపెడుతుందంటే, ఆదికాండంలో హేబేలు రక్తము ఇదిగో అంటూ ఉంది, శపించు నా అన్నని కయ్యూని అంటూ ఉంది. కానీ ఆ దేవాది దేవుడు ఏమంటున్నా అంటే యేసుప్రభువారు, అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించయ్యా అని. ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా కొన్ని హృదయాలు కరగట్లేవు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి ఒక్క రాతి గుండె యేసు రక్తములో తెరవబడి కడగబడి మాంసపు ముద్దగా తయారవునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఓ లార్డ్. అండ్ ఎవ్రీ స్టోనీ హార్ట్, మన హృదయాలు గట్టిగా ఉన్నాయి, మాటలు మాట్లాడుతూ కూడా పట్టించుకోవట్లేము. ఎవరి వరకు వద్దు, తల్లిదండ్రులనే, పిల్లల్నే, పక్కన ఉన్న బిడ్డల్నే. చూడండి, మనందరికీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ప్రేమ ఉందా? ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగని వాడే. 1 యోహాను 14:8 అనుకుంటా అండి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు, దేవుడు ప్రేమామయుడు, ప్రేమించని వాడు దేవుని ఎరగని వాడే. దేవుడు ఇలా అనలేదు, నన్ను ప్రేమించని వాడు దేవుడి బిడ్డ అని ఇలా ఏమనట్లండి. నీ పొరుగు వారిని ప్రేమించు. చూసాం కదా వాక్యం, 2-3 నుంచి అక్కవాళ్ళు చెప్తూనే ఉన్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటి ఆజ్ఞ ఎట్టిదో, 2వ ఆజ్ఞ అట్టిదే. దీనికి కావాల్సింది ఎవరి ప్రశంసలు మనకొద్దు, ఎవరి యొక్క బహుమతులు మనకొద్దండి. కేవలం దేవుడి కృప, కేవలం దేవుడి ఆశీర్వాదం, కేవలం దేవుడి మహిమార్థమే ఏది చేసినా, ప్రతి చిన్న విషయం. అందుకే ఈ ప్రేమ అండి నిజంగా చెప్తున్నాను, అసలు అసాధ్యం. కానీ ఆ దేవాది దేవుడు ఇంత సూక్ష్మమైన మనకి, పురుగు వంటి మనకి, ఈ పక్షిలాగా కూడా మనము జీవించట్లేము. అయినప్పటికీ మనకేమంటున్నాడంటే, నీవు నా యొక్క కనుదృష్టిలో అమూల్యమైన వాడు, ప్రియమైన బిడ్డ, అందుకే నా అమూల్యమైన రక్తాన్ని నేను చిందించాను. 1 పేతురు 1:24 వాక్యం ఇలా ఉంది, మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు, వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోను. గడ్డి నశించును, పూలు రాలిపోను. అంటే గడ్డితోటి పూలతోటి దేవుడు పోలుస్తున్నాడంటే ఇది నిజమే. అయినప్పటికీ మనం అవగాహన కలిగి జీవించాలి. కాబట్టి మనం ఎంతటి వాళ్ళమో మనముగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆస్తులు ఉన్నాయా, అందం ఉందా, లేకపోతే సంపద ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా నీకు ఇల్లున్నాయా, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, అయితే ఏంటి గొప్ప? దేవుడు ఇస్తేనే నీకుంది.
లేదంటే ఉండదు. నీ వైభవము దేవుడి యొక్క వైభవం ఇచ్చాడు కాబట్టి, దేవుడి మహిమలో మనమందరం పాలిభాగస్తులుగా ఉండాలంటే దేవుని మహిమపరచాలి. మనకిచ్చిన దాన్ని ప్రతి దాన్ని బట్టి అప్పుడే మనము దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము. ఒక మాట చెప్పాలండి, దయచేసి దేవుడు చెప్తున్నాడు, వినాలి. కూర్చోండి, దయచేసి కూర్చొని వినండి వాక్యం. రేపటి నుంచి నేను ఉండను 13 రోజులు, అప్పుడు ఏమన్నా చేసుకోండి. ఎలాగో నేను ప్రేయర్ చేస్తూనే ఉంటాను, అక్క వాళ్ళు లీడ్ చేస్తూనే ఉంటారు. తప్పకుండా దేవుడు పిలుస్తాడు. మేము పిలిస్తే మీరు పలకరు. ఇదిగో మనుషులు పిలిస్తే మనం పలకము, దేవుడే పిలుస్తాడు. దేవుడు పిలిస్తే చాలా బలంగా ఉంటుంది. ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? సౌండ్స్తో మాట్లాడుతున్నాడు, అగ్ని స్వరూపంలో మాట్లాడుతున్నాడు, మేఘ రూపంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ యొక్క రాతి నుండి మాట్లాడుతున్నాడు. మోషేతో కూడా భయపడిపోతూ ఉన్నారు చాలామంది బిడ్డలు. అలా మాట్లాడితే తట్టుకోలేవు. దేవుడు మెల్లగా, కూల్గా, శాంతిగా, సమాధానంతో, ప్రేమతో మాట్లాడినప్పుడే వినో, బాగుపడతాం ప్రియమైన బిడ్డ. 1 పేతురు 2వ అధ్యాయము 8వ వచనంలో చివరి వచనం చదువుతాను. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే, ఆ వాక్కును, ఏ వాక్కును? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని. అదేవిధంగా ఈ వాక్కుని మనము విశ్వసించకుండా చేతనే వారు పతనమైరి. నువ్వు నేను పతనం అవ్వాలి అంటే శారీరకంగా పతనం అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పతనం అవుతూనే ఉన్నామని చెప్తున్నాడు దేవుడు. ఏ విషయంలో? ఆధ్యాత్మికమైన విషయంలో. ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు. ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే మనశ్శాంతే ఉండదు. మన ముఖంలో ఇంతకుముందు ఆనందం కనబడేది, ఇంతకుముందు ప్రేమ కనబడేది, ఇప్పుడు మాట్లాడుతుంటే పగ కనబడుతుంది, ఇరిటేషన్. పో, నీకేం పని లేదా? ప్రతి దానికి ఇరిటేషన్. ఏం చేస్తున్నావు వాళ్ళకి? దేవుడి కన్నా గొప్పదానివా నువ్వు నేను? దేవుడి కన్నా గొప్ప వాళ్ళమా నువ్వు నేను? దేవుడు అంటున్నాడు, ఆ వాక్కును విశ్వసింపకుండా చేతనే వారు పతనమైరి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది పతనం శారీరకంగా వద్దు, శారీరకంగా అవసరం లేదు దేవుడికి ఎక్కువగా. ఇదిగో ఆత్మపరంగా దేవుడికి కావాలి. ఎందుకంటే ఆత్మలో లేనివాడు దేవుడిని ఎరగని వాడే, ఆత్మలో నడిపింపని వాడు దేవుడి యందు పుట్టని వాడే. ప్రియమైన బిడ్డ, ఆత్మతో నడిపింపబడితేనే దేవుడి యొక్క బిడ్డవి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయమో 2వ అధ్యాయమో అండి, అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం 6వ వచనం కూడా ఇదే సెలవిస్తుంది. విశ్వాసరహితుడు ఎవడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. వాక్యం అంటే విశ్వాసం కలగాలంటే వాక్యం వినాలి కదా ముందుగా. వినసొంపుగా ఉండే వాక్యము కాదు, బాధ పెట్టే వాక్యము ఉంటుంది, గద్దించే వాక్యం ఉంటుంది, సరిచేసే వాక్యం ఉంటుంది, నిన్ను నన్ను కట్టే వాక్యం ఉంటుంది, కుటుంబాన్ని కురులోదేసే వాక్యం కాదు. ఇది కట్టే వాక్యము. ప్రేమించమని దేవుడు చెప్తున్నాడంటే ఇది కట్టే వాక్యమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకు నాకు ఇంత గర్వమమ్మా? ఎందుకంటే ఆ వాక్కుని విశ్వసింపకుండుట చేతనే వారు పతనం అవుతూ ఉన్నారు. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. దేవుడికి సంకల్పం ఏముందంటే మనమందరం మంచిగా జీవించాలి. అది ఎక్కడుంది వాక్యము? ఇదే 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు దైవ కృపను చవిచూచితిరి. 9వ అధ్యాయం చూడండి, 9వ వచనం చూడండి. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము. ఇంత పాపాత్ములమైన మనకి దేవుడు ఒక పేరు ఇస్తున్నాడు, టైటిల్ ఇస్తున్నాడు, ట్యాగ్ ఇస్తున్నాడు, పవిత్రమైన జనం అంట. మనం ఎవరైనా అంటారా మనతో? నువ్వు ఎంత జీవితాన్ని జీవించినా కూడా నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటారు మనల్ని చూసి. రూపాయి సంపాదిస్తేనే మాట్లాడతారు చాలామంది ఈ రోజుల్లో. కానీ ఆ దేవాతి దేవుడు ఏమంటే, నువ్వు నేను పవిత్రమైన జనం అంట దేవుడికి. దేవుని సొంత ప్రజలము. దేవుని అద్భుత కార్యములను దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారము. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోకి ఇదిగో మిమ్మల్ని పిలిచెను అంటూ ఉన్నాడు. ఎవరో పిలవలేదు నిన్ను నన్ను. మొన్న అక్క వాక్యం చెప్తుంది కదా, పుష్పలత అక్క వాక్యం అనుకుంటా. జోష్న పిలవలేదు గ్రూప్కి, వేరే అక్క వాళ్ళు పిలవలేదు గ్రూప్కి. జస్ట్ వాళ్ళు ఇన్విటేషన్ పెట్టారు అంతే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు. తండ్రి దేవుడు ఆకర్షించనిదే ఎవరు కూడా ఆ దేవాతి దేవుడి దగ్గరికి చేరుకోలేరు. అంటే ప్రార్థన కానివ్వండి, మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు చూడడం. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ ఉచితంగా ఎన్నుకున్నాడు. తన యొక్క ఉచితమైన ప్రేమ, ఉచితమైన రక్షణ, ఉచితమైన త్యాగం అన్నీ ఉచితంగా ఇచ్చాడు. లిటరలీ చెప్పాలంటే నువ్వు నేను కూడా అసలు పుట్టాల్సిన వాళ్ళం కాదు, కానీ పుట్టించాడు. ఎలా పుట్టించాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 3rd మంత్ 4th మంత్ రన్నింగ్, ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ దేవుని మహిమపరచాలి నా పుట్టుక ద్వారా కూడా.
అయితే మా అన్నయ్య పెద్దన్నయ్య జాన్ చనిపోయాడు 10 సంవత్సరాలకి. గజ్వెలి దేవాలయానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మా అమ్మ 2-3 రోజులు అక్కడ, పెద్ద పుణ్యక్షేత్రం కదా, 2-3 రోజులు ప్రేయర్ చేసుకుని వచ్చిన తర్వాత చనిపోయాడు. ఇప్పటికి కూడా మా అమ్మ గజ్వెలి పుణ్యక్షేత్ర దేవాలయానికి నేను రాను అని అంటుంది. కానీ నేను ఒకటే అన్నాను మొన్నటి రోజున, ఎందుకు రావు, అక్కడికే నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే అన్నయ్య చనిపోయిన తర్వాత నేను పుట్టాను కదా. అయితే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ బస్ ఎక్కి వెళ్ళి అబార్షన్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. రాధాకృష్ణ డాక్టర్ పేరు, భువనగిరిలో ఉంటాడు. అప్పటికి ఆ అంకుల్కి ఆల్మోస్ట్ 65-70 సంవత్సరాలు, మా అమ్మకి 35 ఏళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు ఆ సమయంలో మా డాడీ వద్దు 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 అంటే మా అమ్మ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత డాక్టర్కి చెప్పింది, నాకు వద్దు ఈ బిడ్డ అంటే, అమ్మ బిడ్డ బాగుంది, వద్దు, బాగున్నాడో ఏదో ఒకటి చెప్పాడు. అయితే వద్దు వద్దు వద్దు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు వద్దు, ఇంకా 3 పిల్లలు ఉన్నారు. అప్పటికి మా అన్నయ్య ఉన్నాడు, పెద్దన్నయ్య ఉన్నాడు, నేను కడుపులో పడ్డాను. ఆయన చనిపోయేటప్పటికి మేబీ నేను 2 మంత్స్ కన్సీవ్ అయి ఉండొచ్చండి. ఇక దాని తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్తే వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే అమ్మ చేస్తాను అన్నాడంట. మా అమ్మ ఆనందపడిపోయింది. ఇప్పుడు ఏమన్నాడంటే డాక్టరు, ఇప్పుడు నీకు 4 దాటుతున్నాయమ్మా, చేయలేవు, ఇప్పుడు చేస్తే తల్లికి నీకు ప్రమాదమే, బిడ్డకి ప్రమాదమే, కాబట్టి దేవా కాల్స్ వస్తున్నాయి తండ్రి, టేక్ ఇన్ యువర్ కంట్రోల్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క కృప వల్ల ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఆ డాక్టర్లో ఆ సమయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, బిడ్డ బాగుంది, దయచేసి చంపుకోకు, నువ్వు చావకు అనగానే మా అమ్మ పిచ్చి బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 4 నెలలు దాటిన తర్వాత ఆపరేషన్ కుదరదా అని అంటావా, అబార్షన్ కుదరదని అంటావా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత నేను పుట్టాను, పాపాత్మురాల్ని. కాబట్టి మన పుట్టుక కూడా తల్లికి ఇష్టం లేదు. నేను ఎవ్వరిని నెగిటివ్ చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి వాక్యం. అంటే అమ్మని బాధ పెడుతున్నావా జోష్న అని అంటారేమో అని చెప్తున్నాను. నేను అమ్మని బాధ పెట్టలేదు, ఎవరి బాధ పెట్టలేదు. దేవుడి ప్రణాళిక నెరవేర్చబడింది ఇక్కడ. మన జీవితంలోనే, ఎంత పాపాత్ముల జీవితంలోనే ఇంత గొప్పగా ఉంటే ప్రణాళిక, మోషే పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు ఎంత గొప్పగా ప్రేమించాడు మోషేని అంటే, ఇదిగో మోషేని ఆ సమయంలో ఆ యొక్క పసి కందు పుట్టగానే ఫరో అనుకుంటా, ఫరో రాజు ఇదిగో చంపండి అని పంపిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క తల్లి వెళ్ళి ఆ యొక్క ఒక బుట్టలో పెట్టి నదిలోకి విడిచిపెట్టగానే ఫరో రాజు కుమార్తెని తీసుకునేలాగా చేశాడు. అంటే ఈ తల్లి దగ్గర నుంచి ఇంకో రాజకుమార్తె దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు, రాజ భవనంలోకి పంపిస్తూ ఉన్నాడు తనని కాపాడుకోవడానికి. ఇది మనకి యూదా రాసిన లేఖలో 1వ అధ్యాయం 20-22 వర్షాలు మీరు చదవండి, అక్కడ ఉంటుంది. అందుకే మోషే గారిని చనిపోకుండా కాపాడడానికి కూడా ఇదిగో దూత, అదేవిధంగా మన గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, అదేవిధంగా లూసిఫర్ కొట్లాడుకున్నారు అని ఉంది. అక్కడ పినుగులాడని కాదండి, ఎగ్జాక్ట్గా నాకు వర్డ్ గుర్తు రావట్లేదు. కాబట్టి అలా ఉంది. అంటే ఏంటంటే శరీరం అని ఉంది అక్కడ. శరీరం అంటే ఏంటి? నిర్జీవంగా లేదు, జీవముగానే ఉంది. ఇదిగో శవం అంటే చనిపోయింది, శరీరం అంటే జీవించి ఉన్నది. కాబట్టి శరీరం కోసం కొట్టుకున్నారు అని ఉంది అక్కడ. అంటే అడిగారు, ఇలా మాట్లాడుతున్నారు. కానీ దేవుడి నిన్ను గద్దించునుగా కానీ ఇదిగో దూత అంటూ ఉన్నాడు. దాని తర్వాత ఏమైందో కట్ చేస్తే మనకు తెలియదు. అంటే మోషే పట్ల ఇంత గొప్ప ప్రణాళిక దేవుడికి ఎందుకుంది? లక్షలాది మందిని నడిపించబోతాడని దేవుడికి తెలుసు. 100,000 మంది బిడ్డల కోసం, ఆత్మరక్షణ కోసం నడిపింపబడతాడని దేవుడికి తెలుసు. మోషే పట్లే ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే, చిన్నప్పుడు యేసుప్రభువు వారి పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉండాలి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా మొత్తము పాప క్షమాపణ జరగాలి అంటే, ఈ యొక్క పరిశుద్ధుడి యొక్క రక్తము ప్రోక్షింపబడాలి అంటే ఎన్ని సాతాను శక్తులు అడ్డుకున్నాయో, కానీ ఆ టైంలో కాపాడుకుంది మరియ తల్లి. అందుకే నిష్కలంక మాత హృదయం. ఈ దేవుడి యొక్క ప్రేమతో పాటు నిష్కలంక మాత హృదయాన్ని కూడా ఎందుకు మనం డివోటీగా ఉంటూ ఉన్నాము, ఈ యొక్క మనము భక్తిని చూపిస్తూ ఉన్నాము అని అంటే ఇదండి అర్థము. తల్లి కాపాడుకుంటుంది. మా అమ్మ ఏమనింది? వద్దు జోష్న, లేదంటే నీ గర్భంలో ఉన్నవాడు వద్దు అనంది. కానీ పుట్టాను ఆ దేవుడి కృప వల్ల. మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వచ్చిన వాళ్ళమే. నేను చనిపోతే బాగుండు కదా, ఎందుకు నా ఈ జీవితం అనుకున్న వాళ్ళమే. కానీ నా మరణానికి ఒక మూల్యము చెల్లించిన గొప్ప తండ్రి మనకున్నాడు. కానీ దేవుడు మరణించాడు, నువ్వు నేను బ్రతకాలి. మరణము దేవుడు పిలిచేంత వరకు మనం పలకకూడదండి, మరణం కోరుకోకూడదు కూడా. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని రీల్స్ చూశాను. అందులో ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకొని కారు బయటికి దిగింది, అంతే సింపుల్.
కారు బయటికి దిగింది. వెనక నుంచి వస్తున్న చిన్న లారీలు ఉంటాయి కదా, అది వచ్చి గుద్దేస్తే వెళ్ళి అవతల ఎగిరి పడితే తల్లి చనిపోయింది, బిడ్డ బ్రతికే ఉన్నాడు. తల్లి చనిపోయింది, బిడ్డ బ్రతికింది. అర్థమవుతుందా? తల్లి చనిపోయింది, ఆ టైంలో ఎలా ఉంది, గట్టిగా పట్టుకొని ఉండొచ్చు మేబీ ఆ బిడ్డ. కాబట్టి తల్లి చనిపోయింది, తల్లి మరణించిన, బిడ్డ బ్రతికే ఉంది. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నటి రోజున ఫాదర్ ఆండ్రూ గారు చెప్పారు, నేను విన్నాను. ఫాదర్ డేవిడ్ ఆండ్రూ గారు, గొప్ప విషయం. ఫ్లైట్లో ఒకసారి జర్నీ చేస్తూ వెళ్తూ ఉన్నారంట ఫాదర్ ఆండ్రూ గారు. వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే తన సీట్ పక్కన ఒక తల్లి ఉంది, పాలిస్తూ ఉంది, చిన్న పాపకి, పసికందుకి పాలిస్తూ ఉంది. అయితే కొంచెం ఆ యొక్క ఫ్లైట్ ఒక కదిలినట్టుగా షివరింగ్ లాగా అయిందంట అండి. అయిన సమయంలో ఆ తల్లి ఎవరి వైపు చూస్తుందంటే పసికందు వైపు చూస్తుంది. తన యొక్క హృదయం దగ్గర, తన యొక్క చెస్ట్ భాగంలో, తన యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ, పాలిస్తూ ఆ యొక్క బిడ్డని, పసికందుని ఇలా ఎత్తుకుంది. మీరు ఊహించుకోండి, కళ్ళు మూసుకొని ఇలా ఎత్తుకుంది, పాలిస్తూ ఉంది. అమ్మో నా బిడ్డ ఎలా, ఎంతసేపు తలుచుకుందో దేవుని మనకైతే తెలియదు. తన యొక్క హృదయ అంతరంగం కానీ ఆ దేవాతి దేవుడు చూశాడేమో ఆ ప్రార్థన. భయపడుతూ ఉంది, తన కోసం కాదు, బిడ్డ కోసం. ఆ సమయంలో అందరూ కూడా ఆ యొక్క ఫ్లైట్లో మాస్కులు, ఎయిర్ మనకి శ్వాస అందడానికి ఒక సమయం వచ్చినప్పుడు అండి, మనకి శ్వాస ఆడదంట. ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు, ఆ యొక్క ఏరోప్లేన్ ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు, ఒక హైట్కి వెళ్ళినప్పుడు, ఒక అంతస్తుకి వెళ్ళినప్పుడు, పైకి ఎత్తుకి వెళ్ళినప్పుడు మనకి శ్వాస ఆడనప్పుడు వాళ్ళు ఆ యొక్క ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి మనకి శ్వాస పీల్చుకోవడానికి కొన్ని ఇస్తారనమాట. అవి వస్తాయి పైనుంచి ఇలా కిందికి పడతాయన్నమాట. అది మనం మాస్క్ పెట్టుకోవాలి, మూతికి ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి. మనకి గాలి ఆడుతుంది మంచిగా, అంటే భయపడకుండా గాలి పీల్చుకోవడానికి హెల్ప్ అవుతుంది చాలామందికి. కానీ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఫస్ట్ తనకి పెట్టుకోవట్లేదు, బిడ్డకు పెడుతుందంట. మనకి ఇక్కడ ఏమర్థమైంది? నేను చచ్చిపోయినా సరే నా బిడ్డ బ్రతకాలి. కాబట్టి మనందరికీ కూడా ఈ దృక్పథం ఉందా? బిడ్డ ఎవరు? బిడ్డ ఇప్పుడు ఎవరండి మనందరికీ? ఒకవేళ వృద్ధాప్యంలో ఉంటే మన తల్లిదండ్రులే మనకి బిడ్డలు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటే, ఇప్పుడు ఒకవేళ నేను తల్లిని అనుకోండి, ఒకవేళ నాకు పిల్లలు పుడితే ఆ దేవత దేవుడి కృప వల్ల నాకు పిల్లలు ఉన్నారు, లేదంటే మీరే ఉన్నారు పిల్లలు అనుకో, ప్రతి ఒక్కరు పిల్లలే, దేవుడి పిల్లలమే. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఆపద ఉండంటే ఎంతో మటుకు ప్రయత్నిస్తాం బిడ్డని కాపాడడానికి. అప్పుల సమస్య నుంచి మనమైతే కాపాడలేం, వ్యాధుల నుంచి మనమైతే కాపాడలేం, కానీ ప్రార్థన చేయొచ్చు కదా, ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇయ్యొచ్చు కదా, బిడ్డని కాపాడొచ్చు కదా. సెల్ఫిష్ ప్రేమ వద్దు. స్వీయ సంపద కోసం, లేదంటే నీ యొక్క సంతృప్తి కోసం వద్దు. దేవుడి ప్రేమ కనబరచు ప్రియమైన బిడ్డ. మనమందరం కూడా అందుకే ఈ లోకానికి వచ్చాము. ఆ దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు, మనమందరం ఈ లోకానికి వచ్చింది అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి ఎందుకంటే ఇదిగో 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను, శారీరకముగా మీరు జీవించకండి, ఆధ్యాత్మికంగా మీరు జీవించండి. ఇహలోకమున పరదేశులుగా ఉన్న వలసదారులారా అని అంటూ ఉన్నారు. ఇక్కడ పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఇహలోకంలో వలసదారులో మనము, ఇక్కడ నిరీక్షణ యాత్రికులో మనము. తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిందే. నరకలోకానికి వెళ్ళాలి అంటే ఇక అది మన ఇండివిజువల్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అమ్మ మరియ తల్లి ప్రేమ, యేసుప్రభుల వారి ప్రేమ అర్థం కావడానికండి ఈ లోకం కోసం ఆ తల్లి ఇక్కడ ఫ్లైట్లో బిడ్డని కాపాడుకోవాలనుకుంది, అంతేకాని తనతో పాటు బిడ్డ కూడా మరణించాలని అనుకోలేదు. కానీ అమ్మ మరియ తల్లి ఈ ప్రపంచం కోసమే బిడ్డని ఇచ్చేసింది. ఇది అర్థం కావాలి. నువ్వు ఇస్తావా? అమ్మ మరియ తల్లి ప్లేస్లో ఉంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు. నాకేం బాధండి, పుట్టక పుట్టాడు ఒక కుమారుడు, పుట్టక పుట్టింది ఒక కుమార్తె, నేను ఎందుకు ఇస్తాను? నాకేం పట్టింది అంటావా? లేదా? అంటావు తప్పక. ఎంత ప్రేమ ఉండాలి. 10 రూపాయలు ఇవ్వాలంటే నీ దగ్గర నా దగ్గర ఉదార గుణం ఉండాలి, ఏడ్చి చావాలది. లేకపోతే ఇవ్వము. కట్టలు కట్టుకొని చస్తామే కానీ బీరువాలలో పెట్టుకొని ఇవ్వము. పక్కింటోళ్ళు చచ్చిపోతున్నా ఇవ్వము. బిడ్డల గ్రూప్లలో చెప్పినా ఇవ్వము. ఎక్కడ మన కథోలిక శ్రీసభలో ఫాదర్స్, యాజకులు చెప్తూ ఉంటారు, అమ్మ మీ దేవుడి చిత్తము, మీరు 10వ వంతు ఇస్తే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఇస్తావు తెలుసా? డిమాండ్ చేసిన వాళ్ళకి ఇస్తావు, రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వవు, బ్రతిమాలిన వాళ్ళకి ఇవ్వవు, దేవుడి బిడ్డలకి ఇవ్వవు. కానీ ఎవరికి ఇస్తావు? అయితే డిమాండ్ చేస్తాడు, ఇదిగో నువ్వు 10వ వంతు ఇవ్వకపోతే శపించబడతావు అనగానే ఇస్తావు. అప్పుడు వెళ్తాయి నీ పర్సులోకి వెళ్ళి డబ్బులు. చీర కొనుక్కోకుండా నువ్వు ఇస్తావు, 10,000 అయినా సరే 20,000 అయినా సరే. దేవుడు ఈ బుద్ధిన మన దగ్గర నుంచి కోరుకుంటుంది ప్రియమైన బిడ్డ.
కాబట్టి ఆ తల్లి ప్రేమ అర్థం కావాలంటే అంటే నిజంగా చెప్తున్నాను, ధన వ్యామోహము, శారీరక వ్యామోహము, విందులు, వినోదాలు, లాస్ట్ఫుల్ థాట్స్, శారీరకమైన వ్యామోహములు, వీటితో బ్రతికినన్ని రోజులు మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే దేవుడు అంటున్నాడు ఆధ్యాత్మికంగా మీరు పతనం అవుతున్నారు. కాబట్టి శారీరకంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదగాలి అంటే ఆత్మలో మీరు వర్ధిల్లాలి. ఆమేన్ హల్లెలూయా. ఆత్మలో నువ్వు వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయంలో అందు నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ప్రియమైన బిడ్డ యొక్క వాక్యము. కాబట్టి వర్ధిల్లాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆత్మ ఉందా, ఆత్మ ఉందా, ఆత్మ ఉందా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నారు. కానీ నిద్రపోతున్నావా, మేల్కొని ఉన్నావా? మేల్కొల్పాలంటే ఏం చేయాలి? ఒక్కటే, అయ్యా మొరపెట్టు, దేవుడి సన్నిధిలో మొరపెట్టు. అయ్యా నీ ప్రేమను చవి చూసే కృప ఇవ్వు. ఇప్పటి వరకు మనం అడగకపోయి ఉండొచ్చండి. నా బాధలు ఇవి, నా కష్టాలు ఇవి, మా అమ్మ ఇలా ఉంది, మా నాన్న ఇలా ఉన్నాడు, మా అత్తమ్మ ఇలా ఉంది, మా మామయ్య ఇలా ఉన్నాడు, లేదా నా భర్త ఇలా ఉన్నాడు, నాకు గర్భఫలం లేదు, నాకు అప్పుల బాధలు. అయితే ఏంటి? దేవుడికి తెలీదా? దేవుడు గుడ్డోడా? లేదంటే కొరచగా ఉందా దేవుడి హస్తము నీకు నాకు సాయం చేయలేనంత? విశ్వాసము పెంపొందించుకో ప్రియమైన బిడ్డ. ఎవరికి విశ్వాసం బలపడుతుందంటే దేవుడి బిడ్డలకి అని ఉంది. దేవుడి బిడ్డలు ఎవరంటే ప్రేమించిన వాళ్ళు. అందరం దేవుడి బిడ్డలమే అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం తప్పుగా వాక్యాన్ని బోధించొద్దు. నీ పాప జీవితం మొత్తము నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా దేవుడు నీ పాపాన్ని మొత్తం క్షమిస్తాడు. పో, నీ పాపంలో నువ్వు బ్రతుకుపో, నీ రోతలో నువ్వు బ్రతుకుపో. ఆ యొక్క పంది ఏ విధంగా అయితే మురికిలో పడుతుందో అలా బ్రతుకుపో, ఏం కాదు దేవుడు దీవిస్తాడని చెప్తే నమ్ముతావా ఏంటి? నమ్మొద్దు. ఆ వాక్యం కరెక్ట్ కాదు. అది అసలు వాక్యం కాదు. అది నిన్ను నన్ను ఆధ్యాత్మికంగా కుళ్ళబొడిచే వాక్యము. అది నిన్ను నన్ను ఇదిగో ఏ విధంగా అయితే ఆ యొక్క పక్షి పిల్లలు పొడుస్తూ ఉన్నాయో, ఈ లోకం పొడుస్తూ ఉందో అది పొడిచే మాటలు. అవన్నీ మనల్ని క్రిందికి నెట్టే మాటలు, అవి పైకి ఎత్తే మాటలు కాదు. ఎప్పుడైనా సరే దేవుడి పక్షపాతి కాదంటే దానికి అర్థం ఏంటంటే, మోషేని దేవుడు ఎందుకు దీవించాడు? విధేయత ఉంది, అతి వినయవంతుడు. దావీదుని దేవుడు ఎందుకు దీవించాడు? మహారాజుగా. సౌలుని ఎందుకు అనలేదు మహారాజుగా? దావీదు కుమారా యేసయ్య అని అంటున్నావు కానీ సౌలు కుమారా యేసయ్య అని ఎందుకు అనట్లేవు? సౌలు తప్పు చేశాడు, పాపము చేశాడు, దేవుడి సన్నిధిని ధిక్కరించాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? ఇదిగో దేవుడి యొక్క హృదయానుసారుడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ప్రేమించాడంట దావీదుని. లాజర్ని ఏమంటున్నాడంటే స్నేహితుడు అని. అందుకే లాజర్ చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత 4వ రోజు దేవుడు మరణాన్ని నుంచి లేపుతూ ఉన్నాడు. దేవుడు యేసుప్రభువు వారు కన్నీరు కార్చారు ఆ సమయంలో. ఎవరు? మన లాజర్ గారు మరణించినప్పుడు. మనం చనిపోతే చాలా తక్కువ మంది అంటే కన్నీరు కార్చేది కూడా. ఎందుకంటే మంచి పనులే లేవు, కన్నీరు ఎవరు కారుస్తారు? చనిపోయిన తర్వాత ఒక మాట అంటారేమో, బ్రతికినన్ని రోజులు బాధలే, బ్రతికినన్ని రోజులు ₹1 దానం చేయలేదు, బ్రతికినన్ని రోజులు ఎవరైనా పక్కింటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా ఏంది గొడవలు అన్నారు కానీ అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ప్రార్థన చేస్తాం రా, దేవుని నమ్ముకోమ్మ, ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. మా జీవితాన్ని కట్టుబడడానికి ఎవరు కూడా కట్టడానికి కూడా ప్రయత్నించలేదు. కాబట్టి చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి, నీ పక్కనింటి వాళ్ళు కూడా నీ చావుకి నా చావుకి రారు ప్రియమైన బిడ్డ. చావకుండా ఉందుముగాక. ఆమేన్ హల్లెలూయా. కానీ మన చావు 10 మందికి ఆశ్చర్యకరంగా కాకపోయినా మనల్ని తిట్టుకోవద్దు, శాపవచనాలు పలకొద్దు, మనల్ని ఆ యొక్క హింసల పాలు చేయొద్దు, చనిపోయిన తర్వాత కూడా పొడవద్దు మనల్ని ఎవరైనా కూడా. కాబట్టి ఆ దేవాతి దేవుడు హృదయము పొడిపించుకున్నాడు. ఇది దేవుడి చిత్తం అండి. ఎందుకంటే దేవుడి చిత్తం లేకపోతే ఏమీ జరగదు ఈ లోకంలో. కాబట్టి చనిపోయినప్పటికీ కాలు విరక్కొట్టకుండా ఆ సైనికుడు హృదయాన్ని పొడిచాడు, దేవుడి హృదయాన్ని. ఇక్కడ మనం అందరం ఒకటి ఆలోచించాలి. ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయంలో అందు వర్ధిల్లుతావనే విషయానికి దేవుడి ప్రేమకి ఏంటి సంబంధం? దేవుడి యొక్క హృదయం నుంచి స్రవించింది ఏంటి? దేవుడి యొక్క రక్తము, జలము, నీరు అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు. అవర్ చర్చ్ ఈజ్ అ సోల్ ఆఫ్ క్రైస్ట్. దేవుడి యొక్క ఆత్మ మన యొక్క సంఘము, కథోలిక శ్రీ సభ దేవుడి ఆత్మ చేత నడిపింపబడుతుంది, మనుషుల చేత కాదు. మనుషులలో దేవుడి ఆత్మ ఉంటే నడిపింపబడుతుంది. కాబట్టి దేవుడి ఆత్మ మనకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడి యొక్క రక్తము చిందబడిన ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడుతూ ఉన్నాయి. కానీ ఇది మనం విశ్వసించట్లేదు. ఎందుకు తెలుసా మనకి విడుదల లేదు? ఎందుకు తెలుసా మనకి ఇంకను కూడా మన బానిసత్వంలో బతుకుతున్నాము? ఎందుకు తెలుసా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఎందుకు తెలుసా ఆ దేవాతి దేవుడు ఇంత బాధపడుతున్నాడు? అమ్మా
ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను బ్రతికిస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చనిపోలేదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, ప్రేమ లేకపోతే ఎలా నీతో మాట్లాడతాను? నువ్వు పాపాత్మురాలివే, నేను పాపాత్మురాలే, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వస్తావా నా దగ్గరికి? లేదంటే ఆ యొక్క పక్షిని ఏ విధంగా అయితే పిల్ల పక్షి పొడుస్తూనే ఉందో, ఆ యొక్క సైనికుడు పొడుస్తూనే ఉన్నాడో, మనం కూడా పొడుస్తూనే ఉన్నాము దేవుని మాటల ద్వారా. ఏమని పొడుస్తున్నామంటే, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఇదిగో మమ్మల్ని సముద్రము దాటించింది. పని చేసుకున్నారు కదా వాళ్ళు, బంగారం మొత్తము సమకూర్చుకొని, వారికి ఉన్న ధనము, వారికి ఉన్న బంగారము ధనమే తీసుకోండి, ఇక్కడ బంగారము మనకున్నది మొత్తం సమస్తము తెచ్చుకొని మరి ఒక రూపాన్ని చేసుకొని అహరోను కూడా పాపంలో పడేసి ఈ ప్రజలందరూ కలిసి పాపంలో పడ్డారు. అదేంటంటే, ఇదిగో ఈ దేవరే మనల్ని సముద్రాన్ని దాటించింది అన్నారు. దేవుడికి కోపం వచ్చింది రూపాన్ని చేసుకున్నందుకు కాదు. అప్పటికి దేవుడికి రూపం లేనందుకు కోపం వచ్చింది. అప్పటికి దేవుడు రూపం లేదు, ఈ ప్రపంచంలోకి రాలేదు, ఇది విగ్రహము కాదు. ఇప్పటికీ ప్రకటిస్తుంది దేవుడి రూపం ఉంది, యేసు రూపము. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనము, అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపమే యేసు అని చూసాం మనం. దేవుడి యొక్క దైవ పుత్రుడు ఈ లోకానికి వచ్చాడు. మాంసం ఉంది, శరీరం ఉంది, రక్తం ఉంది. పొడిచింది ఆత్మకి కాదు, సైనికుడు పొడిచింది ఆత్మకి కాదు, శరీరానికి, దేహానికి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, ఈ దేవర మమ్మల్ని నడిపించుకోవడానికి వచ్చాడని జంతువుని చేసుకున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా మన యొక్క హృదయంలో జంతువుని చేసుకుంటూ ఉన్నాము. ఒకవేళ మంగళసూత్రం ఉందనుకోండి, తప్పుగా అనుకోవద్దు, మంగళసూత్రం ఉందనుకోండి, ఇదే ఆరాధన. మొక్కుతున్నావా ఏంటి మంగళసూత్రాన్ని? మొక్కొద్దు, నువ్వు నీ భర్తను మొక్కు చాలు. భర్తకి విధేయత చూపించు. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఆయన కొట్లాడుకున్న తర్వాత, తిట్టిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అయ్యో సారీ అని హిందువులాగా మొక్కుతున్నావా? అన్యురాలా దేవుడు చెప్తున్నాడు, ధన్యురాలుగా ఉండాలంటే అన్యుల ఆలోచన మొత్తం తగ్గించుకోవాలి. మనం అందరం కూడా, ప్రతి ఒక్కరికండి దేవుడు చెప్తున్నాడు, మనందరికీ కూడా. కాబట్టి దయచేసి దేవుడు విగ్రహం కాదు, ఇది క్లియర్. దేవుడు విగ్రహం కాదు, ఇది క్లియర్. ఇప్పుడు నాకు ఒకవేళ పిల్లలు పుడితే నేనేమని చెప్తానంటే, ఇదిగో నాకు పిల్లలు పుట్టారు కదా, నేనేం చెప్తానంటే, చర్చికి వెళ్ళినప్పుడు, అమ్మ అదేంటి, ఈ రూపం ఏంటి, ఆ రూపం ఏంటి అని అడుగుతారు. ఏదైనా కనబడుతుంటే పిల్లలు ఎలా ఉంటారు, మనకన్నా పవర్ఫుల్గా ఉన్నారు ఈ రోజులలో. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి అడిగితే మనం ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేము. నిజంగా చెప్తున్నారు కదా, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే నిజంగా మనకు కూడా తెలియదు ఆ ప్రశ్నలు అలా అడుగుతారని. అంత జ్ఞానంతో పుడుతున్నారు. ఆ దేవాది దేవుడి యొక్క కృప వల్ల పిల్లలు ఇంకా దేవుడిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేము. అందుకే దేవుడు కొన్ని చిత్రపటాలను మన కళ్ళ ముందు కనబరుస్తూ ఉన్నాడు. కొన్ని ఆధారాలు మన కళ్ళ ముందు తిరిగి ఆడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆనాడు మమ్మల్ని సముద్రాన్ని దాటిచ్చింది ఈ దేవరే, మాకు నీళ్లు ఇచ్చింది ఈ దేవరే, ఈ దెయ్యమే, ఈ రూపమే అని రూపాన్ని లేని దాన్ని కొలిచారు వాళ్ళు. అందుకే దేవుడు మండిపడ్డాడు, కోపపడ్డాడు, ఉగ్రుడైపోయాడు. ఆగ్రహం వచ్చేసింది. మోషే నువ్వు వెళ్ళు, కొండ దిగి వెళ్ళు అంటూ ఉన్నాడు. కొండ ఎక్కిరా అని అన్నింది దేవుడే, ఇప్పుడు కొండ దిగి వెళ్ళు అని చెప్తుంది కూడా దేవుడే. ఆ మనుషులు చూడు ఏం చేస్తున్నారో. అదేవిధంగా మనమందరం కూడా మన హృదయంలో ఏముంది ఈ రోజున? ధన వ్యామోహము, పదవి వ్యామోహము. ఏ బిడ్డన బాధపడుతూ ఉంటే నాకెందుకులే అనే తృణీకరణ చాలా ఘోరమైనది. తృణీకరణ. ఆమె బాధపడితే నాకేంటి, మా అత్తమ్మ బాధపడితే, ఒక మాట అన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి, నేను మా అత్తమ్మ ఏదైనా మాట అన్నాను అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా సరే అండి, నన్నే కాదు మన అందరినీ ఏమంటాడంటే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, సఖ్యపడు, సారీ చెప్పు, పర్లేదు ఏం కాదు, తగ్గు, హెచ్చింపబడతావు. దేవుడు అంటున్నాడు తగ్గాలి, మనం హెచ్చింపబడతాం తప్పక. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రతి ఒక్కరి ముందండి ఎప్పుడైతే మనం ఓడిపోతామో ఆ దేవాతి దేవుడి దృష్టిలో మనం గెలుస్తాం. ఎప్పుడైతే మనం అందరి ముందు గెలిచినట్లు కనబడతామో ఆ దేవాతి దేవుడి యొక్క ముందు ఒక్కొక్కసారి ఓడిపోతాం మనం. ఎందుకు తెలుసా? ఈ లోకానికి మొత్తం కావాల్సింది చూసే గెలుపు. తప్పట్లు, తాళాలు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ ప్రపంచంలో అధికార వ్యామోహము, ధన వ్యామోహము. నేను ఒకటి సన్నివేశం చూశాను. అదేంటంటే, ఒక తల్లి నా పక్కన వచ్చి కూర్చున్నప్పుడు, మన మెట్టుగూడ చర్చ్ నుంచి వస్తుంటే లాస్ట్ 2 వారాల ముందు అనుకుంటా అండి, వచ్చి నా పక్కన కూర్చుంది. దాని తర్వాత వేరే ఆంటీ కూడా ఆమెతో వచ్చి కూర్చుంది వేరే సీట్లో. ఇలా చూస్తూ ఉన్నారు ఆమెని. ఒక ఆమె గోల్డ్ ఎక్కువగా ఉంది, ఇంకొక ఆమె మెల్లో గోల్డ్ లేదు. ఈమెకి సీటు ఉరికి ఇస్తున్నారు, కానీ ఆమెకి సీటు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి? మనిషి వేసుకున్న దాన్ని బట్టి గౌరవిస్తావా? నువ్వు దేని విత్తుతావో అది కోస్తావు తప్పక.
ఇది నిజం. వాక్యం చెప్తుంది, మనిషిని చూడకు, ధనాన్ని చూడకు, బంగారం ఉందా అని చూడకు, ఎలా మాట్లాడుతుందా అని చూడకు, ప్రేమగా మాట్లాడుతుందా అని చూడకు. ప్రేమలో కూడా ఒక్కొక్కసారి కత్తులు ఉంటాయి. జాగ్రత్త ప్రియమైన బిడ్డ. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మాట్లాడితే మాత్రమే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి ముందుగా. అలా దేవాతి దేవుడు ఆల్రెడీ మనలో ఉంచాడు. మనం అందరం అనాథలం కాదు. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు తిరిగి వత్తును. యేసు ప్రభువారే వచ్చింది ఆత్మస్వరూపుడిగా. అందుకే దయచేసి మనం అందరం కూడా ఈ తల్లుల ప్రేమని గుర్తుపెట్టుకోవాలి. అమ్మ మరియ తల్లి ముఖ్యంగా నిష్కలంక మాత ప్రేమను గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవాతి దేవుడు ఆ తల్లిని మనందరికీ కూడా ఇచ్చాడు, యోహానికి ఇచ్చినట్లే. అదేవిధంగా అండి, మొన్న నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. మన సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్ దగ్గరికి వెళ్తే ఆ తల్లి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఒకసారి మాట్లాడు అని. ఫస్ట్ టైం నేను వెళ్ళింది అక్కడికి. నేను ముందు రెగ్యులర్గా టిఫిన్ చేసే ప్లేస్ వేరే ఉంటుంది, కానీ ఎందుకో దేవుడు ఆపి ఇక్కడే చేయాలంటే సరే అని నేను అయినా కూడా ముందుకెళ్ళాను. పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టి ముందుకు వెళ్తే అది గేట్ వేస్తుంది వాళ్ళ ఇంటికి. వెనక్కి వచ్చాను, మళ్ళీ వెళ్ళి టిఫిన్ తింటూ ఉన్నాను. హాఫ్ ఇడ్లీ తింటూ ఉంటే దేవుడు మాట్లాడన్నాడు. అమ్మ ఏం చేస్తావు నువ్వు అంటే, ఇదే నా పని అంటే, అవును అవును అనేసి అంటుంది. అప్పుడే వాళ్ళ ఆయన వచ్చాడు. రెగ్యులర్గా అంకుల్ చూస్తాను కదా అంటే, అంకుల్ లేరా అంటే, ఉన్నాడమ్మా ఇది అని చెప్తుంది. ఏంటి సంగతులు ఆంటీ అంటే, ఏం చేస్తారు మీ పిల్లలు అంటే చెప్తుంది. నా బిడ్డ పెళ్లి చేసుకుందమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇద్దరు బాగున్నారు కదా అని ఒప్పుకున్నాం. అయితే భర్త హార్ట్అటాక్ ద్వారా 32 ఏళ్ళకి చనిపోయాడు. భార్య ప్రేమించిన వ్యక్తి లేడు కదా అని ఊరేసుకొని చనిపోయింది. ఆమె చేసింది తప్పు. ఆ యొక్క తల్లి బిడ్డ చేసింది తప్పు, చనిపోయింది ఊరేసుకొని. ఎందుకు చనిపోవాలి? దేవుడు ఎక్కడ చెప్పాడు బైబిల్లో చనిపోమని నిన్ను? వాళ్ళు చేసిన ద్రోహం ఏంటి తెలుసా? ఒక బిడ్డని కన్న తర్వాత చనిపోవడం. ఒక బిడ్డని కన్న తర్వాత ఆమె చనిపోవడం. 2 ఏళ్ళ పసి కందు ఇప్పుడు ఉంది. నేను అన్నాను, అమ్మ పోషించగలుగుతావా లేదంటే ఎవరికైనా ఇస్తావా అని అంటే, ఆ తల్లి అంటుంది, అమ్మో నేనివ్వను నా మనవరాలు నేను పెంచుకుంటాను. 2 ఏళ్ళు పసికందుకి. ఏమ్మా, ఎంతోమంది బిడ్డలు ఆ 2 ఏళ్ళ బిడ్డని నేను పెంచుకుంటాను నా మనవరాలు అనిందే. నీ కళ్ళ ముందు నీ బిడ్డల భవిష్యత్తే ఆగమైపోతూ ఉందే. వారి కోసం ఆశీర్వదించమంటే, వారి కోసం ప్రార్థించమంటే, వారి కోసం ఇదిగో నువ్వు గోజారం అంటే, ఉదయకాల సమయంలో లేచి మొరపెట్టమంటే వారిని శపిస్తూ ఉన్నావు. వారి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారులే నేనెందుకు అంటున్నావు? ఎవరిని చెప్పి కన్నావమ్మా ప్రియమైన బిడ్డ? ఆ బిడ్డల్ని ఏం చేద్దామని కన్నావు? ఆ బిడ్డల్ని దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థన చేయి. దేవుడు ఇచ్చాడు కదా నీకు శక్తిని, దేవుడు ఇచ్చాడు కదా నీకు బిడ్డల్ని. బిడ్డలు లేని వారు రోజు మొత్తుకుంటున్నారు మన గ్రూప్లో చాలామంది. బిడ్డల్ని అయ్యా. ఏం చేస్తావు బిడ్డల్ని ఇస్తే? దేవుడు అడుగుతున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకే తిండి కరెక్ట్గా ఉండదు, నువ్వే కరెక్ట్గా ఉండవు, నువ్వే డిప్రెషన్లో ఉంటావు, నీ పాప జీవితం నీతోనే ఉంటూ ఉందని శపవర్షాలు మాట్లాడుకుంటావు, అన్నీ కృంగ తీసుకుంటావు. నీ పక్కన ఉన్న బిడ్డలు కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే, మా అమ్మ బాగలేదు, ఇంకా మేము కూడా బాగలేము, చచ్చిపోతే అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు, అమ్మ ఏదైనా తీసుకురా చచ్చిపోదాం. మన జీవిత దృక్పథం ఎలా ఉందంటే అండి, మనము చేసేవి చేస్తాము, ఓకేనా, పక్కన వాళ్ళను కూడా బలి చేస్తాము. పొడవద్దు, బిడ్డల్ని బలి చేయొద్దు, మనుషుల్ని పొడవద్దు, మనుషుల్ని కించపరచొద్దు, మనుషుల్ని తిట్టొద్దు కావాలని. బై మిస్టేక్లో అయితే ఏం కాదు, వెళ్ళి సారీ అడుగుదాం. కానీ వాంటెడ్లీ ఎవరిని బాధ పెట్టద్దు. నిన్నటి రోజున యూకే లైవ్లో ఫాదర్ మొత్తం ఇదే వాక్యం చెప్పాడు. ఈరోజు విన్నాను నేను పొద్దున. నాకైతే హృదయం అంతా కరిగిపోయిందండి. అరే ఏంటి ఇలా ఉన్నానా నేను? ఏంటి తండ్రి నేను ఇలా ఉన్నాను? ఏంటయ్యా ఇంత పాపాత్మురాన్ని పిలిచావు? దేనికి పనికి రాను కదా తండ్రి, ప్రేమించడానికి కూడా అర్హత లేదు కదా దేవా. అత్తమని మామని కూడా కరెక్ట్గా చూసుకోలేను కదా తండ్రి. అమ్మని నాన్నని కూడా మాట ఇచ్చాను, పోషించలేకపోతున్నాను కదా తండ్రి. ఎవరు వచ్చినా కూడా ఒక మాట ప్రేమగా పలకరించి ఒక ముద్ద అన్నం పెట్టడం తప్ప బయటికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చే ఆ యొక్క మనిషిని అయితే నేను కాదు కదా దేవా. నేనే సంపాదించట్లేను, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. నా భర్త నువ్వు ఇచ్చావు తండ్రి, నేను ధన్యురానని ఆ దేవాదేవుడు ముందండి. నిజంగా యూకే లైవ్లో ఫాదర్ మాట్లాడుతుంటే నేను ఏం చేశాను. నేనేం చెప్తున్నా అంటే, మనం అందరం కూడా అండి మనుషులము. ఎన్ని రోజులు బ్రతుకుతావిలా? ఒక మార్పు ఉండాలి కదా. ఒక మార్పు ఉండాలా లేదా? ఉండాలి, ఒక మార్పు తప్పక ఉండాలి.
మనం చచ్చిపోతున్నప్పటికీ దేవుడు బ్రతికిస్తున్నాడంటే తన రక్తాన్ని ఇస్తున్నాడు, నూతనీకరిస్తున్నాడు. జీవజల నదులు మన హృదయంలో ప్రవహించేలాగున ఆ దేవాతి దేవుడు ఆత్మ అభిషేకాన్ని రోజు రోజు మనకిస్తున్నాడు ప్రియమైన బిడ్డ. కానీ పొందుకోలేకుండా పక్కకు పెట్టి, ఇదిగో నాకు వద్దు ప్రార్థన, ఇదిగో నాకు వాక్యం వద్దు, ఇదిగో నేను దివ్య బలి పూజకి వెళ్ళను, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళను, నా జీవితం నాదే, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. కూర్చొని ప్రార్థన చేసుకో, తప్పులేదు. కానీ ఎక్కడుంది హీలింగ్? డెలివరెన్స్ అవుతుందా? నీకు స్వస్థత జరుగుతుందా? రిట్రీట్స్కి వెళ్తావా? వెళ్ళు. లేదంటే మన సంఘంలో మనకు క్యాథలిక్ చర్చ్లోకి వెళ్ళినప్పుడు దివ్య ఆరాధన జరుగుతుంది. దివ్యస ప్రసాద నాదుని ఆరాధన గంట మన ఇక్కడనే మెట్టుగూడ చర్చ్లో వెళ్ళు, గంట సేపు డెలివరెన్స్ అవుతుంది. లేదంటే యూకే లైవ్, ఇంగ్లీష్ వస్తే యూకే లైవ్లో ఉండు, తెలుగులో ఉన్నప్పటికీ ఉండు, ట్రై చేయి. దేవుడి యొక్క దివ్య మందసం నీ కళ్ళ ముందే ఉంది అనకు. నేను వెళ్తేనే నేను నమ్ముతానండి, దివ్య మందసం ఎదురుగుండా అనకు. నీ విశ్వాసమే నీకు స్వస్థత. ఓపెన్ చేయి, యూకే లైవ్ ఓపెన్ చేయి, అన్నీ చూస్తాం. మనం అందరం అండి మనలో ఎలా ఉంటామంటే స్టేటస్ చూస్తాము, లేదంటే మన రీల్స్ చూస్తాము, లేదంటే గ్రూప్లో పెడుతున్న మెసేజ్లు చూస్తాము, అన్నీ చూస్తాం. కానీ ఏది ఓపెన్ చేసి వాక్యం పూర్తిగా వినం. నిన్నటి రోజు నిర్మలక్క వాక్యం చెప్తుంది. నేను చివరి వరకు ఎవరున్నారు? ఇద్దరే రిప్లై ఇచ్చారు. మన అన్న మేరీ అక్క, నేను, ఇంకొక మన శౌర్యులక్క రిప్లై ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు కళ్ళు మూసుకొని. నిద్రపో, అలానే నిద్రపో, ఆత్మలో నిద్రపో, శారీరక విషయంలో నిద్రపో. ఎలా నిద్రపో? దేవుడు నిద్రపోడు, కానీ జీవితంలో ఆశీర్వాదాలు నిద్రపోతాయి ప్రియమైన బిడ్డ. అప్పుడు భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, నా ప్రేమను అలుసుగా తీసుకోకు, నా ప్రేమను కించపరిచినట్లుగా చేయకు, నా ప్రేమను దూషించకు. దేవదూషణ చేయొద్దు ప్రియమైన బిడ్డ. పరిశుద్ధాత్మను త్రోసిపుచ్చకూడదమ్మా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడద్దు తల్లి. పరిశుద్ధాత్మను నేను ఎలా దుఃఖపెడుతున్నానో ఆలోచిస్తూ ఉన్నామేమో మనం అందరము. వద్దు, వెళ్ళిపో, నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో, వద్దు, వెళ్ళిపో. ప్రార్థన వద్దు, నేను చేయను. పాట వద్దు, వెళ్ళిపో. వాక్యం చదవ, నేను వద్దు, వెళ్ళిపో. దివ్యమైన పరిశుద్ధమైన గ్రంథం చదవను. ఇంట్లో ఉన్నా కూడా గంట సమయం దొరికినా కూడా నేను వ్యయంగా టీవీ సీరియల్స్ చూస్తాను, లేదంటే సినిమాలు చూస్తాను, లేదంటే ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేస్తాను. ఎవరేమనుకుంటున్నారో వింటాను, ఎవరేం కొట్లాట అవుతున్నాయో వింటాను, లేదంటే ఇంకేదైనా కామెడీ జోక్స్ వస్తూ ఉంటే చూస్తాను. కానీ నా జీవితం జోక్ అయిపోకుండా చూసుకో ప్రియమైన బిడ్డ. ఒకరి ముందు కించపరచకుండా చూసుకో. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నా ప్రేమ అతి అమూల్యమైనది. ఇట్స్ మదర్స్ లవ్. అమ్మ ప్రేమ మన దేవుడి ప్రేమ. అందుకే ఆ తల్లినే మనకి ప్రేమగా ఇచ్చేశాడు. ఆ దేవుని ప్రేమించాలి, అధికముగా ఆరాధించాలి, తల్లిని అధికముగా గౌరవించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అండి ఈరోజు మనం ధ్యానించుకుంది మహా అద్భుతమైన విషయము, పెలికాన్ పక్షి తన పిల్లలు. మనం బ్రతికినన్ని రోజులండి అయ్యా నీలాగా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాం. అంత గొప్పవాళ్ళం కాకపోయినా కనీసం పెలికాన్ పక్షి తల్లి ఏ విధంగా అయితే చచ్చిపోతుంటే బిడ్డలకి రక్తాన్ని ఇచ్చిందో, తన రెక్కలు చాపి రక్తాన్ని ఇచ్చినప్పుడు పిల్లలు తిరిగి బ్రతికాయి. ఇది మన ద్వారా ఒకవేళ ఈ ప్రపంచంలో, ఈ యొక్క లోకంలో సాధ్యమైతే ఆ దేవాది దేవుడు సాధ్యపరుస్తాడు. మనం చేయలేము. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే అవుతుంది. మన ప్రక్కను తెరిచి, అంటే మన యొక్క జీవితాన్ని తెరిచి, మన యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ దాటుకొని పోయి ఎప్పుడైతే ఇంకొక బిడ్డకి నువ్వు సహాయం చేస్తావో అది ప్రక్కను తెరిచినట్లు, ఆ బిడ్డకి నువ్వు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టు, దేవాది దేవుడి దగ్గర తీసుకున్నది నువ్వు ఇస్తున్నట్లు. అంతే, నువ్వు నేను ఇవ్వట్లేము అది. కాబట్టి ప్రేమ క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అందుకే అండి చివరిగా ఒక వాక్యం చదువుతాను చూడండి దయచేసి. ఇది చాలా ముఖ్యమైనది. అది ఎక్కడుందంటే తండ్రి గుర్తు చేయి నాకు. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనము. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3ను నిలిచియుండును. రోజు మనం ప్రార్థిస్తున్నాం, అయ్యా విశ్వాసమే, అయ్యా మేము నిరీక్షణ యాత్రికులం, మాకు నిరీక్షణ దయచేయి, అయ్యా మాకు ప్రేమను దయచేయి. తక్కువ మంది అడుగుతాం ఇది. నిరీక్షణ అడుగుతావు, విశ్వాసం అడుగుతావు. ఎందుకంటే నిరీక్షణ అంటే మనం బ్రతకాలి కాబట్టి, విశ్వాసం అంటే అద్భుతం జరగాలి కాబట్టి. కానీ ప్రేమ అడిగే వాళ్ళని చాలా తక్కువ మంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ అను ఈ 3ను నిలిచి ఉండును, వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది మనం పలు దేశాలకు వెళ్ళినా వినొచ్చు, పలు రాష్ట్రాలలో ఈ వాక్యం వినొచ్చు, లేదంటే ఆ యొక్క పెద్ద పెద్ద రిట్రీట్లలో కూడా మనం ఈ వాక్యం వినొచ్చు. కానీ విన్న ఈ వాక్యాన్ని పాటించకపోతే, ప్రవర్తించకపోతే కష్టం. దేవుడి బిడ్డలను మనం కపట ప్రవక్తలు, కపట బోధకులు, కపట బిడ్డలు, లేదంటే నాటకము, ఇవన్నీ వస్తాయండి. దాని తర్వాత వర్డ్స్ ఇంకా మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి దయచేసి ఆ దేవాతి దేవుడు మనకి ఏం చెప్తున్నా అంటే, కథోలిక శ్రీ సభలో ఆ యొక్క ఏమంటారు చర్చ్ అంతా కూలబడిపోయింది, చర్చ్ అంతా మొత్తం కూల్చేశారు. ఆ చర్చ్కి తీసుకువచ్చి ఒక 2-3 గ్యాదర్ చేసుకొని మన ఈ పునీతుడు వెళ్ళినప్పుడు ఒక్క వాక్యం చదివాడు, ఒక్క వాక్యం. పునీత ఫ్రాన్సిస్ అసీసీ వారు అనుకుంటా అండి. వెళ్ళి ఒకటే వాక్యం, ఇదిగో నీవు వెళ్ళి పరులకి సేవ చెయ్యి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 చదివారు. ఈ 2 చదివి ఏం చేశారంటే, ఈ వాక్యము ఈరోజు మనమందరము కూడా పాటించాలి అని ఆ 4-5 ఆ యొక్క మన పునీత ఫ్రాన్సిస్ అసీసీ వారి యొక్క సభలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారు. ఎవరెవరు బాధలో ఉన్నారో వారికి అన్నదానము, వాళ్ళ దగ్గరే లేదు ఫుడ్, అయినప్పటికీ వారే వెళ్ళి ఒక రొట్టెనో వారికి ఉన్న దాంట్లోనే అండి, ఎక్కువగా లేదు, వారే అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. వారే ఆ యొక్క ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చి ఆ గ్రామాల నుంచి వచ్చి కొంచెం అన్నము కొంచెం రొట్టె ఇస్తున్నారు. అయినప్పటికీ వారి దగ్గర ఉన్నది కొంచెం తిని ఆ కొంచెంలో ఇంకా కొంతమందికి ఇస్తూ ఉన్నారు ఈ బిడ్డలు బయటికి వెళ్ళి. అంటే మనం ఎంత వాక్యం నేర్చుకున్నామని అవసరం లేదు దేవుడికి, మనం ఎంత ప్రవక్త అని అవసరం లేదు దేవుడికి, మనం ఎంత గొప్ప బోధకురాలివి అని అవసరం లేదు దేవుడికి, మనం ఎంత గొప్పగా మాట్లాడుతున్నామని దేవుడికి నథింగ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వెంత, నేనెంత, మన బ్రతుకెంత. కాబట్టి ఆ దేవాతి దేవుడు లేకపోతే మనమెంత, ఇంత చాలా చాలా చిన్నవాళ్ళం మనం, సూక్ష్మమైన జీవితాలు మనవి. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. ఈరోజు పొద్దున్న లేసావా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడండి. నా గొప్పతనం నేను చెప్పట్లే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు గత ఒక 7 నెలలుగా, ఎప్పుడు మన రిట్రీట్కి వెళ్ళొచ్చిన తర్వాత 2 months దాటిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అన్నాడు, నీ దగ్గర ప్రేమ లేదు, ప్రేమ అడుగు. దివ్యబలి పూజలు నేను అడిగేది రోజు ఇదే, అద్భుతం అడగట్లేదు నేను, అడగాలి. యాక్చువల్లీ అడిగితేనే దేవుడు ఇస్తాడు, అడగాలి. కానీ ఆ దేవాతి దేవుడు ఏమనంటే, ప్రేమ లేదు నీ దగ్గర. చెప్పేశాడు దేవుడు, ఎగ్జాక్ట్గా చెప్పేశాడు, నీ దగ్గర ప్రేమ లేదు, నువ్వెంత బోధిస్తే లాభం, నీ జీవితంలో ప్రేమ లేకపోతే నువ్వు ఇంకా వ్యర్థమే అన్నాడు దేవుడు. అందుకే చూడండి, మదర్ తెరీసమ్మ గారు ఉన్నారు, ముగిస్తాను 2 నిమిషాలు. మదర్ తెరీసమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు నువ్వు నేను ఏమనుకుంటామంటే, మదర్ తెరీసమ్మ అంతా అయితే బాగుండు, ఒకవేళ లేదా ఓకే, అది కూడా లేదనుకుంటావా, ఇంకొంచెం కిందికి వద్దాం. మదర్ తెరీసమ్మ కాకపోయినా కనీసం ఎవరో రీసెంట్గా చనిపోయిన ఎవరో ఒక వ్యక్తి మంచిగా బ్రతికాడు, అబ్బా అలా బ్రతికితే చాలు అనుకుంటాం. లేదంటే అంతకన్నా చిన్న వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు, అలా బ్రతికితే చాలని అనుకుంటామే. కానీ ఎప్పుడు 24 గంటలు ఇలా బ్రతికితే చాలు, అలా బ్రతికితే చాలు, పునీతిలాగా బ్రతికితే చాలు, ఈ పునీతిలాగా బ్రతికితే చాలు, ఇలా బ్రతికితే చాలు అంటాం. కానీ అయ్యా, నువ్వు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ ప్రణాళికలో, ఈ పరిచర్యలో నువ్విస్తున్న ప్రేమను నేను కోల్పోకుండా నన్ను దీవించయ్యా, నీ చిత్తము నా పట్ల నెరవేర్చు తండ్రి అని అడిగావా? ఎవ్రీవన్, ప్రతి ఒక్కరమండి ఆ దేవాతి దేవుడి యొక్క కనుదృష్టిలో అమూల్యమైన వాళ్ళము. మన ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. డోంట్ కాపీ అండ్ డోంట్ పేస్ట్ ఇట్. ఎవరి దగ్గర కాపీ చేయకు, మన ఎక్కడికి వెళ్ళి కూడా పేస్ట్ చేయకు. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడకు, వాళ్ళది వీళ్ళది మాట్లాడొద్దు, ఎవరిది మాట్లాడద్దు. దేవుడు నీకేమిచ్చాడు కాలింగ్, దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్నెలా బలపరిచాడు, అది చెప్పు. ఎవరిని మనము కాపీలాగా తీసుకోవద్దండి, ఉదాహరణ తీసుకో. వాళ్ళలాగానే ఉండాలి అని అనుకోకు, తప్పులో పడిపోతావు ప్రియమైన బిడ్డ. వాళ్ళలాగా మనం ఉండలేం. వాళ్ళలాగా ఉండేది ఉంటే వాళ్ళు ఎందుకుంటారు? నేను ఆ యొక్క పాస్ట్లో గత కాలంలో వాళ్ళెందుకు ఉండేవాళ్ళు పునీతులు? ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నా అంటే, ది బియాండ్ దెమ్. వాళ్ళకంటే అధికులుగా దేవుడు చేస్తాడు, లేదంటే వాళ్ళకంటే తక్కువగానే దేవుడు చేస్తాడు, లేదంటే మిడిల్గానే దేవుడు చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు అనుకుంటే. కానీ నువ్వు నేను కంపారిజన్ చేసుకోవడం ద్వారా, నువ్వు నేను వాళ్ళతో పోల్చి చూసుకోవడం ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మన మధ్యస్థ ప్రార్థన అడగడంలో తప్పు లేదు. పునీతుల్ని అయ్యా నాకు సహాయం చేయండి అని అడగడంలో తప్పు లేదు. కానీ వారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం అడగాలో ఏం అడగొద్దో కూడా చెప్తాడండి. వాళ్ళకు ఉన్నవన్నీ మనలో ఉండవు, అంత ఈజీగా ఉండవు ఈ పాపలోకంలో మనకి. కాబట్టి మనము తట్టుకోవాలి. దేవుడు గ్రేస్ ఇస్తాడు. ఇప్పుడు ఒకరు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకరు ప్రార్థించినప్పుడు ఇంకా ఏదైనా ప్రవచన వరం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవునా? ఎస్.
అదేవిధంగా ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సింది ఆ దేవాతి దేవుడు ఇస్తాడు. ఎవరి దేవుడి యొక్క అనుగ్రహం చొప్పున, దేవుడి కృప చొప్పున ఎవరికి ఏం కావాలో ఆ దేవాతి దేవుడు ఉదారంగా ఇస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకున్నది నాకు లేదు, వీళ్ళకున్నది నాకు లేదు, ఇంకా ఏవి ఉండవండి. ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే అసలు జీవితం కూడా ఉండదు. అప్పటిలోపు అయిపోతుంది, అంత్య దినములు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేవాది దేవుడిని బాధ పెట్టకండి దయచేసి. దేవుడి యొక్క ప్రేమను దూషించకూడదు. ఆనాడు ఏ విధంగా అయితే వాళ్ళు దూషించారో, దేవుడి ప్రేమను పక్కకు పెట్టేశారు. ఆ యొక్క లాస్ ఏంజలస్ వాళ్ళు చనిపోలేదా? ఎంతో ఘోరమైన ప్రమాణానికి గురయ్యారు. దేవుడే చేశాడు, ఘోరమైన ప్రమాదాలు కూడా కాదండి. దేవుడి యొక్క శాపము అప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేస్తుంది. కానీ కరెక్ట్గా వినాలి. దేవుడి యొక్క శాపము అప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేస్తుంది. కానీ ఎవరి పట్ల పనిచేస్తుంది అంటే, కేవలం ఏ బిడ్డలైతే దేవుడు నా కోసం రక్తాన్ని చిందించలేదు, దేవుడు నా కోసం స్లీవలో మరణించలేదు, అసలు దేవుడే లేడు అనుకునే వారి పట్ల పాపము, శాపము, ఒక లోబడిన జీవితము, దాన్ని ఏమంటారండి, కించపరిచే జీవితం మొత్తం అలవాటైపోతుంది. కానీ ఏ బిడ్డ అయితే ఈ సాతాను శక్తులైనా, ఏ ఒక్క బంధకాలైనా, ఏ అంధకారపు శక్తులైనా, ఇంకా ఏవైనా కూడా నా దేవాతి దేవుడి యొక్క స్లీవ క్రింద ఆల్రెడీ త్రొక్కివేయబడి ఉన్నాయి, ఆమె నాలుడియా త్రొక్కివేయబడిను గాక అని నమ్ముతామో, స్లీవను విశ్వసిస్తామో, యేసు రక్తాన్ని పట్టుకుంటామో, ఈ రక్త ప్రోక్షణని మనము ఇదిగో యొక్క చూస్తామో, ఆ దేవాతి యొక్క ప్రేమను నమ్ముకుంటామో అండి, అప్పుడండి రక్షణ వచ్చింది. 2000 సంవత్సరాల ముందు కాదు, ఇప్పటికీ కూడా రక్షణ రావాలి మనకి. మన ఆలోచనలో రక్షణే లేదు, మన ఆలోచనలో రక్షణే లేదు. ఎందుకంటే రక్త అభిషేకం మర్చిపోయాము, ఆ దేవాతి దేవుడి యొక్క హృదయాన్ని మర్చిపోయాము. అందుకే దేవుడి యొక్క తిరు హృదయం ఎలా ఉంటుందంటే పంచగాయాలు గుర్తు చేస్తుంది.